ఆత్మకు జీవమునిచ్చు వాక్యం, ఆత్మను వెలిగించు వాక్యం, ఆత్మను దేవునికి దగ్గరకు చేర్చే వాక్యం. ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి మత్తయి సువార్త గ్రంథ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం. ఇంతవరకు 4 అధ్యాయాలు పూర్తి చేసుకుని 5వ అధ్యాయంలోనికి వచ్చాము. 5వ అధ్యాయము 1వ వచనము. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. 15వ వచనం. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రములనైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినానే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగూ చేయ బోధించువాడెవడు వాడు పరలోకములు మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. 25వ వచనం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే
త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. 30. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రము ఇయ్యవలేనని చెప్పబడి ఉన్నది గదా. నేను మీతో చెప్పునదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడు అనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడు అనవద్దు. 35. అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అయి ఉండవలేను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. 40. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయుము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువాని కిమ్ము. నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. 45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మను ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుని స్తోత్రాలు. ప్రియులరా, ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం. మొదటి ప్రశ్న, జనసమూహములను చూసి యేసు ఎక్కడ కూర్చొని బోధించాడు? జనసమూహములను చూసి యేసు ఎక్కడ కూర్చొని బోధించాడు? 2, యేసు బోధలో ఎవరిది పరలోక రాజ్యము అని చెప్పాడు? యేసు బోధలో ఎవరిది పరలోక రాజ్యము అని చెప్పాడు? 3, సాత్వికులు దేనిని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు? సాత్వికులు దేనిని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు? 4, యేసుక్రీస్తు బోధలో దేవుని చూసేది ఎవరు అని చెప్పాడు? యేసుక్రీస్తు బోధలో
దేవుని చూసేదెవరు? 5. యేసు బోధలో దేవుని కుమారులెవరు? యేసు బోధలో దేవుని కుమారులెవరు? 6. పరలోక ఫలము అధికమవ్వాలి అని అంటే అనుభవించవలసినవి ఏవి? పరలోక ఫలము అధికమవ్వాలి అని అంటే అనుభవించవలసినవి ఏవి? 7. ఉప్పు అయినటువంటి వారిని గూర్చి యేసుక్రీస్తు చెప్పినదేమిటి? ఉప్పును పోలిన మనుషులను గూర్చి యేసుక్రీస్తు చెప్పినదేమిటి? 8. వెలుగై ఉన్నవారిని గూర్చి యేసు చెప్పినదేమిటి? వెలుగై ఉన్నవారిని గూర్చి యేసు చెప్పినదేమిటి? 9. యేసు ధర్మశాస్త్రమును గూర్చియు ప్రవక్తల వచనములను గూర్చియు ఏమని చెప్పాడు? యేసు ధర్మశాస్త్రమును గూర్చియు ప్రవక్తల వచనములను గూర్చియు ఏమని చెప్పాడు? 10. శాస్త్రుల నీతిని పరిచయుల నీతిని గూర్చి ఏమని చెప్పాడు? శాస్త్రుల నీతిని పరిచయుల నీతిని గూర్చి ఏమని చెప్పాడు? 11. నరహత్య చేయవద్దు అను ఆజ్ఞను గూర్చి యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? నరహత్య చేయవద్దు అను ఆజ్ఞను గూర్చి యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? 12. వ్యభిచారము చేయవద్దు అను ఆజ్ఞను గూర్చి యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? వ్యభిచారము చేయవద్దు అను ఆజ్ఞను గూర్చి యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? 13. ప్రమాణములను గూర్చి యేసు ఏమని చెప్పాడు? ప్రమాణములను గూర్చి యేసు ఏమని చెప్పాడు? 14. కంటికి కన్ను పంటికి పళ్ళు అను మాటకు యేసు ప్రభు చెప్పినదేమిటి? కంటికి కన్ను పంటికి పళ్ళు అను మాటకు యేసుక్రీస్తు చెప్పినదేమిటి? 15. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించు అను మాటను గూర్చి యేసు ఏమని చెప్పాడు? నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించు అను మాటను గూర్చి యేసు ఏమని చెప్పాడు? 16. మీ సహోదరులకు వందనము చేయుటను గూర్చి ఆయన చెప్పినదేమిటి? మీ సహోదరులకు వందనము చేయుటను గూర్చి ఆయన చెప్పినదేమిటి? 17. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు మరొక వీడియోలో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.